మీడియా ప్రతినిధులకి నమస్కారం. బతకాలి అంటే చావడం నేర్చుకో, అడుగు అడుగున ప్రశ్నించడం నేర్చుకో. ఏ డిగ్రీలు చేతలు పట్టుకొని దిక్కుతోచక నిలబడ్డావో తమ్ముడా, ఇకనైనా గొంతు తెరుచుకొని ప్రశ్నించడం నేర్చుకో. జిందా హై తో మర్నా సీకో, కదం కదం సే లడ్నా సీకో. ఇదే సరూనగర్ స్టేడియంలో ఇక్కడే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే మన సీఎం రేవంత్ గారు ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటో తెలుసా? మా ప్రభుత్వాన్ని తీసుకొస్తే 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో భర్తీ చేస్తున్నారు. అదే యువ గలం, అదే యువ డిక్లరేషన్. అప్పుడు యువ డిక్లరేషన్ గురించి మమ్మల్ని ఇప్పుడు అడిగితే నోటిఫికేషన్ ఎక్కడ అని మేము అడిగితే బావులెందుకు సావండి, ఎండెందుకు సావండి అని అంటారా? మేము అడిగింది ఏంటి? మేము అడిగింది కొలువులు, నువ్వు ఇచ్చింది కన్నీరు. మేము అడిగింది నోటిఫికేషన్, నువ్వు చూపిస్తుంది పోలీస్ స్టేషన్. మేము ఉద్దల జాతర అడిగితే గద్దెనెక్కిన మమ్మల్ని బలిపేయడాన్ని చేస్తున్నావు కదా. ఈదా దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో మా రక్తాన్ని చిందిస్తున్నారు కదా లాఠీ చార్జ్తో. ఇదేనా ప్రభుత్వం? ఇదేనా? గాంధీ భవన్ గదులలో కూర్చొని మా ఆకలి కేకలను అవహేళన చేస్తున్నారు కదా. ఈదా దిల్సుఖ్ నగర్ స్టడీ హాల్లో, లైబ్రరీలలో మా గుండెల బరువు కన్నీటి వరదలు కాడుతుంది కదా. ఇంకా ఎలా చెప్పాలి? ఇంకా ఎలా చెప్పమంటారు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము దిక్కుతోచని స్థితిలో చావు బతుకులో ఉంటే మా నిరుద్యోగుల మిత్రులు ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తే నువ్వు గద్దెనికి కూర్చొని మమ్మల్ని నరకాన్ని చూపిస్తున్నావు కదా. గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి సార్, నిరుద్యోగులు రాముడు విడిచిన బాణం లాంటి వాళ్ళు. ఎస్, రాముడు లేదే రామేం లేదు, నిరుద్యోగుల సపోర్ట్ లేదే మీ ప్రభుత్వం లేదు. అవునాగా ఇక్కడ వచ్చిన నిరుద్యోగులు ఒక్కొక్కరు సైనికుల కదిలి నీ పీదని కూలతోయపోతే అప్పుడు నన్ను అడుగు. ఎస్, అవునా? ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను నీ ఖాతాలో వేసుకున్నావు కదా. నీ దమ్ము ధైర్యం ఉంటే అదే అయోధ్య రాముడి ప్రమాణం చేసి చూపెట్టు, ఇది నేను ఇచ్చాను అని చెప్పగలవా? ఎస్, నీ మనవాడు పూరీలు చేసుకుంటే ఏమన్నావు? పూరీలు చేసుకుంటే ఏమన్నావు? అదే మనవాడుని టీజీపీఎస్సీ అని కొట్టి చూపెట్టు. నోటిఫికేషన్ నీ ప్రభుత్వం ఇచ్చిందా లేదా? గత ప్రభుత్వం ఇచ్చిందో తెలుస్తుంది కదా. అప్పుడు వాడు అంటాడు, తాత ఇది మన నోటిఫికేషన్ కాదే,